నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎస్సీ సంఘాలు పిలుపు. తిరుపతి జిల్లా కోటపట్నంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతిఘటన నిరసన ర్యాలీ. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు దాతలు చూపుతున్న ఔదార్యం అభినందనీయం. కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డోం ప్రియారావు వెల్లడి. తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని, పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించాలి. ఐసీడీఎస్ కోటా ప్రాజెక్టు పరిధి ఐసీడీఎస్ సిడిపిఓ మునికుమారి సూపర్వైజర్ కవిత సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎస్సీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి జిల్లా కోటపట్నంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతిఘటన నిరసన ర్యాలీ చేపట్టారు. కోట క్రాస్ రోడ్ వద్ద నుండి ప్రధాన రహదారిలో గాంధీబొమ్మ వరకు వారు శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. గాంధీబొమ్మ సెంటర్లో మానవహారాన్ని చేపట్టి నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న దళితులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో కూర్చున్న దళిత సంఘ నాయకులు మూలమాలలు వేసుకుని రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా దళిత నాయకులు అరవ పార్వతయ్య, మోహన్, అంబేద్కర్, విజయ్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, పట్రంగం వసంత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఆర్టికల్ 341కు విరుద్ధమని మళ్లీ ధర్మాసనం సమీక్షించాలని కోరారు. సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండిస్తున్నామని, వర్గీకరణను రద్దు చేయాలన్నారు. లేదంటే తాము కార్యాచరణ ప్రకటించడం జరుగుతోందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎస్సీలను విభజించి ఒకే వర్గానికి చెందిన వారిని పావుగా వాడుకుంటూ ఓటు బ్యాంకుగా మలుచుకొని తద్వారా ఎస్సీలను వర్గీకరణ చేసి ఐక్యతను దెబ్బతీసి మన వద్ద చేతిలో కీలు బొమ్మలే మార్చుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. మాలలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మిజూరు మాధవ్, అశోక్ కాంబ్లే, కృష్ణయ్య, కేశవ, పనబాక, హేమంత్, శ్రీనివాసులు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
जोहार डॉक्टर बाबा साहब बी आर अंबेडकर। साजिस्तान 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 కాపాడుకుందాం కాపాడుకుందాం వర్గీకరణ అనేది ఇది ఎక్కడా లేదు, రాజ్యాంగంలో లేనే లేదు. ఇక్కడ రాజ్యాంగంలో లేని ఒక్క దాన్ని రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి రాజ్యాంగాన్ని రద్దు చేసి దీన్ని సవరణ చేసి కొత్త చట్టాలు తీసుకురావాలని అగ్రకులాల యొక్క పార్టీలు దీన్ని ముందు నుంచి నడిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఎస్సీ జడ్జి ఉండుంటారు, నాకు తెలిసి అంతా ఓసీలో ఉండుంటారు. అక్కడంతా బ్రాహ్మిన్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ఎస్సీలో రిజర్వేషన్ గురించి కానీ ఈ పల్లెటూరు ఎలా ఉన్నాయి, కోట ఎలా ఉంది, వాకా ఎలా ఉంది ఎప్పుడు తెలిసి ఉంటుంది వాళ్ళకి. మనం పడే బాధలు ఎవరికి తెలిసి ఉండవు. వాళ్ళు తెలియకునే ఈ ఎస్సీల్లో వర్గ ఈ డివిజన్ చేసి 4 గ్రూపులుగా డివైడ్ చేసి 4 గ్రూపులకి గొడవలు పెట్టి ఈదులు కొట్టుకోమని చెప్పేసి ఈ విధంగా దండాలు చేసుకోమని మనల్ని రెచ్చగొట్టి ఈ విధంగా పంపిస్తున్నాయి. సోదరులారా, ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క సూచనల్ని మనం అందరినీ ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా మనం అందరినీ ఏకమై పోరాడి సుప్రీంకోర్టు యొక్క కళ్ళు తెరిపించి మన భారత గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించుకొని ఇది మంచి పద్ధతి కాదు అని వెనకడుగు వేయాలి. వర్గీకరణ తీసుకురాకూడదు, ఎస్సీలందరూ ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మంచి కమిటీ ఈ కమిటీకి సర్వశక్తులు నేను దారబోస్తాను, మీకు తోడుగా ఉంటానని ఈ యొక్క సభాముఖంగా మీ అందరి సమక్షంలో విన్నవించుకుంటూ జైబల్ తెలుపుకుంటున్నాను. జై భీమ్. పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా ఏకవచనముతో ఒకే ఒక అడుగు వేసుకుంటూ అడుగు కలుపుకుంటూ దేశమంతా ముందడుగు వేస్తుంది. ఢిల్లీలో అయితే ఈరోజు అలజడి చెందేంత, అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా ఎస్సీలు కానీ ముఖ్యంగా మాలలు ఉద్యమించి ఏదైతే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఇచ్చిందో మీరు వర్గీకరణ చేసుకోండి, ఎస్సీలు విడిపోండి, మాలా మాదిగులు కొట్టుకోండి అని సుప్రీంకోర్టు ఏ విధంగా అనైతికంగా బంగ్లాదేశ్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 11 జాతీయ రాష్ట్ర వివిధ సంఘాల మద్దతుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతిఘటన అనే పేరుతో నిరసన ర్యాలీకి మా పిలుపు అందుకుని ఈరోజు వందలాదిగా తరలి వచ్చిన దళిత బహుజనులకు ముందుగా జైభీములు. ఇది కేవలం మా బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన కులాలకి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్లని అణిచివేసే కుట్రలో భాగంగా కలిసి ఉన్న మానవాధికారులను విడదీసే కుట్ర తప్పిన మహిళా కమిషన్ నివేదికను ఉపయోగించుకొని ఇప్పటికే సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ విభజించే అధికారం లేదు, అది కేవలం
సవరణ ద్వారా జరిగే అంశం అది. ఇది తెలిసి కూడా మళ్ళీ కేవలం ఈ బహుజనుల రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారు అనే అంశాన్ని గ్రహించి మళ్ళీ వీళ్ళని విడగొట్టాలనే భావంతో ఈ అన్యాయంగా అక్రమంగా ఈ ఎస్సీ వర్గీకరణని మళ్ళీ తెరమీదకు తెచ్చారున్నాము, ఖండిస్తున్నాం. ఈ వేదిక ద్వారా నాంది పలికి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి మళ్ళీ అదే సుప్రీం రద్దు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్. మారణ పంతం మాకొద్దు, 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 మాకొద్దు. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. జై భీమ్, జై భీమ్, జై. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ సోదరులందరికీ జైభీములు. మరియు ఈరోజు ఈ ప్రతిఘటన కార్యక్రమంలో ఈ 3 మండలాలే కాకుండా కోడూరు నియోజకవర్గం మొత్తం దాదాపు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ జైభీములు తెలుపుతూ, ముఖ్యంగా ఒక న్యాయవాదిగా ఇండియన్ జ్యుడిషియరీ సిస్టాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ పిటిషన్లో 5 మంది బెంచ్తో 341, 342 ఆర్టికల్ ప్రకారం ఈ వర్గీకరణ చెల్లదు అని 2004లో తీర్పునిచ్చింది. మరి ఈ తీర్పు ఏమైనట్టు అంటే 7 మంది కూర్చుంటే ఒక తీర్పు, 9 మంది కూర్చుంటే ఒక తీర్పు, 2 కూర్చుంటే ఒక తీర్పు. అసలు ఈ తీర్పులన్నీ భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలనా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తీర్పులు ఇచ్చుకుంటుంటే ఇక్కడ మేము జనం కాదా, మనుషులం కాదా, మేమైనా పశువులమా, చదువుకోలేదా మేము, మరి రివ్యూ పిటిషన్లు ఏమా? మరి ఇవన్నీ తెలుసు కూడా ఈ ఇండియన్ జ్యుడిషియరీ ఈ విధంగా తీర్పులు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉంది. మరి మేము కూడా చదువుకున్నాం బాలరావు అంబేద్కర్ దయ వల్ల, మేము కూడా అడ్వకేట్లు అయినాం, హైకోర్టు జడ్జిలు అయినాం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. మేము కూడా ఆ కోర్టులోనే వాళ్ళ మీద పిటిషన్లు వేసి ఈ దాన్ని విజయం చేకూరుస్తామని. వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు కోట పరిసర ప్రాంతాలైన వాకాడు, చిట్టుమూరు, చిల్లకూరు మండల నుంచి విరివిగా వచ్చిన నా మాల సోదరులందరికీ ఈ వేదిక తరపున జైభీములు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకంగా హిందీ రాష్ట్రాల్లో ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ, భీమ్ ఆర్మీ, ఆజాద్ చంద్రశేఖర్ మరియు లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ వాళ్ళు ప్రముఖ నాయకులు, పార్టీ నాయకుల ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రతిఘటన ఉద్యమం, దళితులను విభజించే తీర్పుకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో భాగంగా మానవులందరూ కూడా ఐకమత్యంగా వచ్చి భవిష్యత్తులో వర్గీకరణ అంతమయ్యేంత వరకు మాకు ఈ యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సుప్రీం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు దాతలు చూపుతున్న ఔదార్యం అభినందనీయమని కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డోం ప్రియారావు అన్నారు. కోట పట్టణానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు. అలాగే అమెరికాలో నివాసం ఉంటున్న నెల్లూరు వాస్తవ్యులు శాఖమూరు సుబ్బరాయుడు కుమారుడు అఖిల్ సాయి పుట్టినరోజు సందర్భంగా షిరిడి సాయి అక్షయ సేవా సమితి ద్వారా సుబ్బరాయు దంపతుల దాతృత్వంతో రోగులకు అందజేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. రోగులకు వారి చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డోం ప్రియారావు దాతలకు కృతజ్ఞత తెలియజేశారు. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఎంతో కాలంగా ఇలాంటి సేవల్ని పేదలకు అందిస్తున్న క్రమంలో తమ ఆసుపత్రిలో కూడా రోగులకు సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు.
ఎలాంటి సేవా కార్యక్రమాలు పేదలందరికీ అందేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షుడు అల్లం రమణయ్య, సంస్థ సభ్యులు వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, గంగిరెడ్డి, వెంకటరామరెడ్డి, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. రెండవ సంవత్సరం నుంచి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి దాతృత్వంతో ఎన్నో సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకి ఆదుకోవడం, వికలాంగులకి 3 చక్రాల బండ్లు, ఆడపిల్లలకి కుట్టు మిషన్, చెట్లు నాటడం, బ్లడ్ డొనేషన్, ఐ క్యాంప్, యూనిఫామ్, చలికాలంలో దుప్పట్లు, చీరలు ఇవన్నీ అందజేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు మా షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారి యొక్క ఐకమత్యంతో ఎంతమంది దాతృత్వంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి శుక్రవారం కూడా మన కోటమ్మ గుడి దగ్గర ఒక 600-700 మంది దాకా భోజనాలు దాతృత్వంతో సరాసరిగా 2021 సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేతినిస్తున్నటువంటి దాతలకు మొట్టమొదట హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు నెల్లూరు వాస్తవ్యులు శాఖామూరి సుబ్బరాయుడు గారి దంపతుల ముద్దుల కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నటువంటి అఖిల్ ఆ అబ్బాయి జన్మదిన సందర్భంగా వాళ్ళ కోరిక మేరకు మన డాక్టర్ గారు అభ్యర్థన మేరకు ఈరోజు పేషెంట్స్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా పండ్లు, బ్రెడ్లు, బాలింతలకి చీరలు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. మొట్టమొదట డాక్టర్ గారికి శుభాభినందనలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే మేము నిన్న వచ్చి తెలపగానే చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారన్నమాట. ఇట్లాంటి కార్యక్రమం మేము చేస్తున్నందుకు నిజంగా అభినందనీయమని చెప్పి సార్ అనగానే మాకు కూడా ఉత్సాహం ఎక్కువయ్యి ఆనందంగా అందరినీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో పేదవారికి, బాలింతలకి, జ్వరాలు ఉన్న వారందరికీ పండ్లు, బ్రెడ్లు మరియు పేదవారికి చీరలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమము ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దీనికి అధ్యక్షులు అల్లం రమణయ్య గారికి, సాయి గారికి, మన షణ్ముగం గారికి, మన
వెంకటరామరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. బాబురావు గారికి అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ మిగతా వారికి కూడా సమాజంలో ఈ సేవా దృక్పథాన్ని పెంచాలని మా వంతుగా మేము కోరుకుంటున్నాము. ఇది ఈ విధంగా చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దీనికి ముందుండి నడిపిస్తున్న అల్ల రమణయ్య గారికి, ఇలాంటి దాతల్ని మరింత మందిని తోడ్పడి ఈ కార్యక్రమాలు ఇంకా పెద్దగా చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించాలని ఐసీడీఎస్ కోట ప్రాజెక్టు పరిధి ఐసీడీఎస్ సిడిపిఓ మునికుమారి సూపర్వైజర్ కవిత అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం గూడాలి పంచాయతీ పరిధిలో చంద్రశేఖరపురం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవ పదార్థాలు బిడ్డకు తాగించకూడదని తెలిపారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా తల్లులకు పౌష్టికాహారం ప్రాధాన్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కోటేశ్వరి, మంజుల, శ్రీలక్ష్మి, ప్రసన్న, రమణమ్మ, నాగమణి, పద్మమ్మ, పాఠశాల ఉపాధ్యాయురాలు వేలంగిని, ఆరోగ్య కార్యకర్తలు నాగజ్యోతి, నాగమణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా అంగన్వాడీ టీచర్స్కి, మా సూపర్వైజర్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మెడికల్ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ అసలు పౌష్టికాహారం ఏంటమ్మా? అసలు పౌష్టికాహారం అంటే ఏంటి? మనం తింటున్నాం, జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు జీవనం సాగించడం అనేది ఏమి తిన్నా కూడా మనం జీవనం సాగించవచ్చు. కానీ ఒక క్రమ పద్ధతిలో జీవనం సాగించాలంటే మనం పోషణతో కూడిన పోషకంతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. సరే, ఏంటి ఆకలి వేస్తుంది, ఏం తింటాం మనం? అన్నము, కొంచెం అంత అన్నము, అంత కూర పెట్టుకొని తింటాం. కానీ ఇది పద్ధతి కాదు. పౌష్టికాహారం అనేది పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. అంతేగాని గర్భవతులు బాలింతలు మాత్రమే తీసుకుంటే సరిపోదు, పిల్లలు మాత్రమే తీసుకుంటే సరిపోదు అనేది కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ పౌష్టికాహారం అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే అయితే అంగన్వాడీ ద్వారా ఎందుకు గర్భవతుల్ని బాలింతలను మాత్రమే చూస్తారు, ఎందుకు వాళ్ళని మాత్రమే ఇస్తారు అంటే, ఒక తల్లి తనతో పాటు ఇంకొక బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ పోషకాహార లోపం అనేది బిడ్డకి కడుపులో ఉన్నప్పటి నుంచే వస్తుందన్నమాట. సో ఆ విధంగా పోషకాహార లోపం వల్ల ఏమవుతుందంటే ఆ బిడ్డ సరి అయిన ఎదుగుదల ఉండదు, బరువు ఎత్తు అనేది ఉండరు ఆ పిల్లల్లో. అటువంటి లోపం జరగకుండా ఉండాలి అంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచే ఆమెకి ఈ పౌష్టికాహారం ఇచ్చినట్లయితే ఆమె తీసుకునే ఆహారం ద్వారా బిడ్డ ఎదుగుదల బాగుంటుందనే ఉద్దేశంతో గర్భిణీకి మేము పౌష్టికాహారం అందజేస్తున్నాం. అంటే మీరు తీసుకునే ఆహారంతో పాటు అదనపుగా మేము ఇచ్చే ఆహారం అన్నీ కూడా మీకు ఇస్తున్నారనమాట. దీనిలో భాగంగా మీకు బియ్యము, పప్పు, ఆయిల్, దీంతో పాటుగా ఇంకా ఐరన్ రిచ్ ఫుడ్ మనకు బాల సంజీవిని అనేసి ఇస్తున్నారు. రాగి పిండి, అటుకులు, బెల్లం, ఇంకా వేరుశనగ చిక్కీలు, ఎండు ఖర్జూరం, ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నారనమాట. ఇవన్నీ మీరు తీసుకున్నట్లయితేనే లోపల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. సో రక్తహీనత అనేది మీకు రాకుండా ఉంటుంది. ఈ రక్తహీనత కారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ఆడవాళ్ళలో 13 గ్రాముల వరకు బ్లడ్ అనేది ఉంటే నార్మల్ అనమాట. 10 గ్రాములు పైనే ఉండాలి, 11 గ్రాములు అలా ఉండాలి. లేకపోతే అంతకన్నా తక్కువగా ఉన్నట్టయితే అనీమియా అంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ముఖము, గోళ్ళు ఇవంతా కూడా తెల్లగా ఉంటాయి. గోళ్ళు ఇలా చూసుకున్నట్టయితే రెడ్గా ఉండదు, తెల్లగా పాలిపోయి ఉంటుంది. మొహం తెల్లగా పాలిపోయి ఉంటుంది, మొహం ఉద్దుగా ఉంటుంది. అయితే మనము హాస్పిటల్ పెట్టేంత ఇంట్రెస్ట్ కడుపుకి తిన్నాడు. ఏదో కూరచాలి తాలింపు కానీ కొన్ని సర్దుకోబోతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారము మనకు అందటం లేదు. దాని వల్ల వచ్చే పోషకాలు మనకు అందకని మనము అనారోగ్యం పాలవుతున్నాము. గర్భంతో ఉన్న తల్లి అనారోగ్యం పాలవుతుంది. వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ కూడా సరైన ఆహారం అందక, పుట్టిన బిడ్డలు కూడా సరైన బరువు లేక డెలివరీ అయినప్పటి నుంచి చిన్నపిల్లల హాస్పిటల్కి పోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో అన్ని రకాలైనటువంటి పోషకాలు మన శరీరానికి అందటం లేదు. దానికి కారణం ఏంటంటే కేవలము ఈ ఒంపు తినడమే కాదు, పండే పంటల్లో కూడా ఎక్కువ మోతాదులో ఈ మందులు వాడుతున్నారు. అంటే ఫలింపు బాగా రావడానికి రైతులు వాళ్ళు ఒక రకమైన కష్టపడుతుంటే దాంట్లో వచ్చే ఆదాయం సరిపోక అవన్నీ మందులు కొట్టిన దానివల్ల ప్రతి వస్తువు కూడా విషపూరితమైపోతుంది. అటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. అందుకని కూడా మన ఇంటి కూర సరిపోతాయి.
అంటే మనం బయట కొనుక్కొని తిన్నాటికి ఇష్టపడుతున్నాము కానీ చెట్టుకు నీళ్ళు పోయి చాక్కొని 4 కాయలు కాయించుకున్నట్టు మనం కారణం ఏంటంటే మనకు టైం చాలలేదని మనం అనుకోబట్టే. కానీ మన ఆరోగ్యం మనం తినే తిండి మీద ఆధారపడి ఉన్నది. దానికి ఒకవేళ అనారోగ్యం అయినా కూడా మనకు అందుబాటులో నర్సులు ఉన్నారు, ఆశా వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళందరూ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణంలో మహా జనసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజనల్ సహకార శాఖ అధికారి రవి రాజశేఖర్ మాట్లాడారు. ప్రభుత్వం సహకార సంఘాలని కంప్యూటరీకరణ చేస్తున్నారని, ఇందులో భాగంగా సంఘ సభ్యులు కేవైసీ డీటెయిల్స్ ను సొసైటీ అందించాలని, ఈ సంఘంలో సుమారు 1000 మంది దాకా సభ్యులు ఉన్నారని, అందులో 600 మంది మాత్రమే వారి డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందని, మిగతా వారు కూడా అందజేయాలని, ఈ కంప్యూటరీకరణ కోసం మన రాష్ట్రానికి నాబార్డ్ నిధుల నుండి 2000 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇక నుండి ఆన్లైన్ విధానంలోనే సహకార సంఘ కార్యకలాపాలు జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ విద్యాసాగర్, పర్సాన్ ఇన్ఛార్జ్ ఇలియాస్, సంఘం మాజీ అధ్యక్షులు ఎల్లంటి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు, నాయకులు పగడాల శ్రీనివాసరెడ్డి, రఘురాం రెడ్డి, సంఘ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ వారు ఈ సహకార సంఘాలని కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఆ కంప్యూటరీకరణలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని అంటే వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ని మన సొసైటీకి అందిస్తే దాన్ని కంప్యూటరీకరణ చేయాలనే ఉద్దేశంతో చేశారు. మన సంఘంలో సుమారుగా 1000 మంది దాకా మెంబర్స్ ఉన్నారు. దానిలో 600 వరకు వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. మిగతా వాళ్ళు కూడా వీలైనంత వరకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కేవైసీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళని మళ్ళీ సభ్యులుగా మన సంఘంలోనే చేర్చుకుంటారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కూడా కేవైసీ డీటెయిల్స్ అందించి ఆ సంఘంలో సభ్యులుగా కూడా వాళ్ళు కంటిన్యూ కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఈ మహాజన సభ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. 1000 మంది మెంబర్లు ఉన్నారు. వాళ్ళలో 450 మంది లోన్లు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ ఆన్లైన్ చేసి కంప్యూటరైజేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా అందరి ఆధార్లు, పాన్లు అవి అప్లోడ్ చేయమన్నారు. అది 650 మంది అంటే లోన్ మెంబర్లే కాక ఇంకొక 250 మంది మనకి దొరికినాయి. మిగతాయి దొరకలేదు. కాబట్టి ఆ దొరకని 300 అంటే 330-40 ఉన్నారు. వాళ్ళని పక్కన తీసిపెట్టి వాళ్ళు ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళని మళ్ళీ అప్లోడ్ చేసి లైవ్లో చేసుకొస్తామని దానికోసంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి మన పెద్దలు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ తోటి కంప్యూటరేషన్ ప్యాక్స్ అనేది ఒక సిస్టమ్ వచ్చింది. దానికి దేశం మన రాష్ట్రానికి ఒక 2000 కోట్లు నబార్డ్ ఫండ్స్ ఇచ్చారు. ఈ 2000 కోట్లు పెట్టి మనకి కంప్యూటరైజ్ చేయాలి సిస్టమ్స్ అన్ని. అంటే సిస్టమ్స్ మీద అంటే బుక్స్ అన్ని పక్కన పెట్టేసి ఇంకా అంత సిస్టంలోనే నడిపే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే అన్ని నేషనలైజ్ బ్యాంక్స్ ఎలా నడుస్తున్నాయో మన కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఈ జస్ట్ మీరు సొసైటీస్ అనుకుంటున్నారు, ఈ సొసైటీస్ కాదు, కాబోయే బ్యాంకులు. కాబట్టి వీటి ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచే సిస్టంలో అలవాటు చేయడానికి కోసంగా ఈ చిన్న చిన్న సొసైటీలని పెద్దగా వృద్ధి చెంది డెవలప్ అయిన తర్వాత ఈ మెంబర్స్ అందరూ వాళ్ళ పార్ట్నర్స్ అయిపోతారు. వీళ్ళందరూ వాటాదారులు అయిపోతారు బ్యాంకులకి. అలాగే ఈ చిన్న చిన్న బ్యాంకులు కలిపి పెద్ద బ్యాంకు ఫైనాన్స్ తీసుకుంటుంటాయి. అది మీకు ఐడియా ఉంది కదా. ఏ బ్యాంక్ అయినా పైన పెద్ద బ్యాంకు నుంచి చిన్న బ్యాంకు, చిన్న బ్యాంకు నుంచి చిన్న బ్యాంకు తెచ్చుకోవాల్సింది అప్పుడు. మన దేశం కూడా అంతే కదా, మీకు ఐడియా ఉంటుంది. దేశం కూడా మనం ఇతర దేశాల నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకొని నడుపుతుంటాం ఆర్థిక వ్యవస్థని. అలాగే ఈ బ్యాంకులు కూడా అంతే. సో ఇది చిన్న సొసైటీ ఏం కాదు, కాబోయే పెద్ద బ్యాంకు. కాబట్టి మన బ్యాంకుని మన సొసైటీని మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? అసలు మన వాటాదారులు ఎంతమంది? ఇప్పుడు రాజకీయాల కోసం ఎంతమందినో మనం మెంబర్లను చేరుస్తాం. సహజంగా ఎలక్షన్స్ అప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని చేర్చుకుంటారు. అలాగే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కామన్ మెంబర్స్ అయిపోతారు, రాముకుంటారు, పనిచేయరు, దీంట్లో యాక్టివేట్ ఉండదు. చట్టం మనకి ఏం చెబుతుందంటే మినిమం బిజినెస్ చేయాలి, మినిమం సొసైటీతో ట్రాన్సాక్షన్ జరపాలి ఆ మెంబర్. ఒట్టి మెంబర్ అయితే కుదరదు. మినిమం లోన్ అన్నా తీసుకొని ఉండాలి, ఎరువులన్నా తీసుకొని ఉండాలి, విత్తనాలు, పురుగు మందులు ఏ ఉన్నా ఆ సంఘం ఇచ్చే సేవలను వినియోగించుకున్న వ్యక్తి అయితే అతను ఎలిజిబుల్. అంతేగాని నామినల్ ఏదో పేరు రాయించుకొని ఆ రోజు ఓటు వేయించుకొని తర్వాత అతను ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో అతనికి తెలియదు.
అతని ఫోన్ నెంబర్ ఉండదు, అతని ఆధార్ నెంబర్ ఉండదు. అసలు మన ఊరోడో కాదో కూడా తెలియదు, మన ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఉన్నాడో లేదో తెలియదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన భారత సైన్యంలో సైనికులు కొంతమంది భారతదేశ సౌభ్రతత్వాన్ని సమైక్యతను తెలియపరచుటకు కాశ్మీర్ నుండి అండమాన్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు సైక్లింగ్ ద్వారా 5,500 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరుగుతోంది. జూలై 13వ తేదీ కాశ్మీర్లోని సియోచిన్ నుండి ప్రారంభమై 60 రోజుల్లో 3,400 కిలోమీటర్లు ప్రయాణించి ఈరోజు నాయుడుపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుండి సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ సైనికుల సైక్లింగ్ను జెండా ఊపి కొనసాగించారు. ఇక్కడి నుండి బయలుదేరిన సైనికులు కన్యాకుమారికి చేరుకుంటామని తెలియజేశారు. స్థానాల్లో ఉండాలి, ఎవరు కదలద్దు. రెడీ సాబ్. సరే అందరూ సైడ్ ఇచ్చింది కదా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. By the generosity of people of Andhra Pradesh, and since I have seen the entire country, I can say this with 100% surety: best food is in Andhra. I love Andhra food. No other place has such rich flavors and such. And so are the people of Andhra, sir. The warmth they have shown us here. I will take this memory in my heart always, sir. Thank you. Thank you, everybody. Thank you, sir. తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర, మీనా, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాలు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖల సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్యూల నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచడం, త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర, రవి, మనోహరాచారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, టెంపుల్ ఈవో శ్రీనివాసులరెడ్డి, డిఎంహెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున మనకి జరుగుతుంది వెంకటగిరిలో. చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి, చాలా విలేజెస్ నుంచి మనకి ఇక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్. క్రౌడ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎటువంటి అపశృతులు జరుగుతాయి, అవన్నీ ఏమీ జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్, ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి. అందరికీ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్టివ్. ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇంకో నెక్స్ట్ 2 వీక్స్లో వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే 17th మనం అందరం కూడా మీటింగ్ అక్కడ వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీ గారు నేను కూడా మొత్తం చూసేసి అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ వెంకటగిరిలో విజిట్ చేసి క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది, ఎలా జరుగుతుంది. దాని తర్వాత పోస్ట్ ఫ్యాక్ట్ వీల్ హ్యావ్ మీటింగ్ ఆఫ్టర్ దట్ ఆన్ 17th. లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సబ్ కలెక్టర్ గారు ఎన్ఎస్ ఏపీ టు దట్ ఈస్ లెవెల్ ఇన్ వెంకటగిరి.
17th తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయా లేదా అనేది మనము చూసుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎస్సీ సంఘాలు పిలుపు. తిరుపతి జిల్లా కోటపట్నంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతిఘటన నిరసన ర్యాలీ. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు దాతలు చూపుతున్న ఔదార్యం అభినందనీయం. కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డోమ్ ప్రియారావు వెల్లడి. తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించాలి. ఐసీడీఎస్ కోటా ప్రాజెక్టు పార్టీ ఐసీడీఎస్ సిడిపిఓ మునికుమారి సూపర్వైజర్ కవిత సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.